గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి బాలా త్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామిని దర్శించుకునే దివ్యధామం తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు గోష్పాద క్షేత్రం. పవిత్ర పుణ్యక్షేత్రమైన ఈ ప్రాంతం అపరిశుభ్రత, ప్రమాదకర పరిస్థితులకు నెలవుగా మారింది. వచ్చే ఏడాది నిర్వహించే గోదావరి మహాపుష్కరాల్లో రాజమహేంద్రవరంతో పాటు ఆవలి ఒడ్డున ఉన్న కొవ్వూరు ఘాట్లు కీలకంగా మారనున్నాయి. ఈ పరిస్థితుల్లో గోష్పాద క్షేత్రం అభివృద్ధి పనులు ఇంకా ప్రారంభం కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 2027 జూన్ 26 నుంచి 12 రోజుల పాటు గోదావరి మహాపుష్కరాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కోట్లాది మంది భక్తులు తరలివచ్చి అఖండ గోదావరి తీరంలోని రాజమహేంద్రవరంతో పాటు వివిధ ప్రాంతాల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఆ మహాక్రతువు చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు అవసరం. భక్తులకు ఇబ్బందులు లేకుండా రాజమహేంద్రవరానికి ప్రత్యామ్నాయంగా కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఈసారి ఏర్పాట్లు చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటికే నిర్ణయించారు. అయితే ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో అపరిశుభ్రత కారణంగా భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. గోష్పాద క్షేత్రంలో పూర్వమైక గౌతమ మహర్షి తపస్సు చేసిన చోటండి. అలాగే ఇక్కడ 12 ఏళ్ళకి ఒకసారి గోదావరి పుష్కరాలు జరుగుతాయండి. ఇక్కడ వేలాది మంది వచ్చి స్నానాలు, పితృ కార్యక్రమాలు చేసుకుని గోదానం, భూదానం, అలాగే షోడశ దానాలు కూడా చేసుకుని ఆ పవిత్రులు అవుతారని చెప్పబడుతున్నారండి. అలాగే ఇక్కడ శివరాత్రి రోజున సాయంత్రం పార్వతీ పరమేశ్వరులు వచ్చి కూర్చుంటారని ప్రసిద్ధి అండి. బాలా త్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామి దేవాలయం ఈ స్వామివారు చాలా విశేషమండి. గోదావరి మహాపుష్కరాలకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని 34 మండలాల్లో భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు ఘాట్లు సిద్ధం చేయాల్సి ఉంది. కొత్తగా 97 ఘాట్లు నిర్మించాల్సి ఉంది. 250 పాత ఘాట్లకు మరమ్మతులు చేయాలని జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. కొవ్వూరులో కొత్తగా 5 ఘాట్ల నిర్మాణం, 30 ఘాట్ల మరమ్మతులు ఈ ప్రతిపాదనలో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఆ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. కొవ్వూరు గోష్పాద క్షేత్ర పరిసరాలన్నీ పాత బట్టలు, ప్లాస్టిక్ కవర్లు, పూజా సామాగ్రి వ్యర్థాలతో పేరుకుపోయి తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతోంది. పవిత్ర స్నానాలు ఆచరించే భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఘాట్లు చెత్త చెదారాలతో నిండిపోయాయి. గోష్పాద క్షేత్ర ఘాట్లు పరిశుభ్రంగా ఉంచాలని భక్తులు కోరుతున్నారు. పుష్కరాల నాటికి అన్ని సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ మనకు స్నానాలు చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ శుభ్రత అన్నది ఏమీ ఉండలేదు. ఎప్పుడైనా శివరాత్రికి అప్పుడు వచ్చి ఒకసారి కడిగేసి వెళ్ళిపోతున్నారు తప్ప మళ్ళా వచ్చి సంవత్సరం వరకు కూడా ఇక్కడ చాలా అవస్థలు పడుతున్నాం. పుణ్యస్థానాలు చాలామంది వస్తున్నారు కానీ వాళ్ళ స్థానాలకి బట్టలు కట్టుకోవడానికి లేక, ల్యాబరేటరీకి వెళ్ళడానికి లేక చాలా అవస్థలు పడుతున్నారు. 2027 జూలై నెలలో పుష్కరాలు వస్తే గోష్పాద క్షేత్రాన్ని శుభ్రం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాం. బాగా పేరున్న ఘాట్ అని చెప్పి ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తుంటారు. లోపల దిగడానికి కూడా బ్యారికేడ్లు కానీ అసలు ఏమీ లేవండి. వాటర్ కూడా బాగా కలుషితంగా వస్తుంది. ఘాట్ కూడా శుభ్రంగా చేసేలా చూడాలని కోరుతున్నామండి. మాఘమాసం అని స్నానాలు చేయడానికి వచ్చామండి. ఘాట్ అంతా జారిపోలేక ఉందండి. మొత్తం ఘాట్ అంతా జారిపోలేక ఉంది. ఇంకా క్లీన్ గా ఉండాలి. మళ్ళీ 2027లో పుష్కరాలు అంటున్నారు. ఇంకా బాగా క్లీన్ గా చేయాలి, పరిసరాలు శుభ్రంగా ఉంచాలని కోరుకుంటున్నాను. అసౌకర్యంగా ఉన్నాయి. అన్ని చెత్త చెదారము అట్లా లోతు బాగా ఉంటుంది. భయపడుతున్నాం దిగటానికి. మెట్ల మీద నాసది బాగా ఉండి కనీసం 2 మెట్లు దిగటానికి కూడా భయపడుతున్నాం. నదీ తీరం కాబట్టి పరిశుభ్రంగా ఉంటే బాగుంటుందని ఆశిస్తున్నాము. అలాగే లేడీస్ కి డ్రెస్సింగ్ రూమ్స్ కానీ, కొంచెం చిన్నగా టాయిలెట్స్ కానీ ఏమన్నా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇక్కడ పుష్కరాల ఘాట్లు అసలు ఏం బాగాలేదు. లక్షల మీద వస్తారు పుష్కరాలకి. కొద్ది చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మహిళలు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలి. భక్తులు ఎక్కువగా వస్తారు కాబట్టి, తాకిడి ఎక్కువ కాబట్టి గోపుష్కరాలని అన్ని ఏర్పాట్లు చేయాలని కోరుకుంటున్నాం. చాలా మంది చాలా చోట్ల నుంచి వస్తూ ఉంటారండి. కానీ ఇక్కడ సరైన వసతి లేదు, శుభ్రం కూడా లేదండి. రేవులో స్నానానికి వెళ్తే జారిపోవటం కూడా జరుగుతూ ఉంటుందండి. పుష్కరాలకి వస్తే ఇక్కడ సదుపాయాలు ఏమీ లేవండి. అవన్నీ కూడా చేస్తే బాగుంటుందండి. గోదావరి మహాపుష్కరాల్లో ఈసారి రాజమహేంద్రవరంతో పాటు కొవ్వూరు గోష్పాద క్షేత్రాన్ని కూడా పూర్తి స్థాయిలో భక్తులకు అందుబాటులో తేవాలని అధికారులు నిర్ణయించారు. ఆ మేరకు పలు తపాలు చర్చించి ప్రణాళికలు అయితే సిద్ధం చేశారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అయితే పనులు మాత్రం ఒక్కడుగు కూడా ముందుకు పడకపోవడంపై భక్తుల్లో తీవ్రమైన ఆవేదన వ్యక్తమవుతోంది. త్వరితగతిన పుష్కరాల పనులు ప్రారంభించి గోష్పాద క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.